నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫిలింగా తెరకెక్కింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మనశంకర వరప్రసాద్ అనే చిత్రం ద్వారా ఈ టైటిల్ ద్వారా ఈ చిత్రం సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ ఎలా ఉంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. చూసారా గ్లిమ్స్ ఎలా అనిపించింది? బిగ్ బాస్ మ్యూజిక్ కదా అది. అదలా అది ఆయన బిగ్ బాస్ ఆ సినిమాది. బిగ్ బాస్ ఆ సినిమా మ్యూజిక్ అది. అనిల్ రావిపూడి గారు తీసుకున్నారు. ఆ బ్యాక్డ్రాప్లో దాన్ని కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ తట్టు ట్యూన్ చేసి అలా కార్ దగ్గర రావడం, తర్వాత అట్టు రావడం, అలా పైనుంచి దిగడం, తర్వాత హార్స్ రైడింగ్. సో ఆ మెట్ల పైనుంచి దిగేటప్పుడు మన శివశంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని వెంకటేష్ గారి వాయిస్. అది వెంకటేష్ గారి వాయిస్, అనిల్ రావిపూడి గారి వాయిస్ నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా. వెంకటేష్ గారి వాయిస్ ఓకే అంటే ఒకసారి ఆయన చేస్తున్నాడని సినిమాలో ఉంది, బలంగా ఉంది. సో ఇంకోటి ఏంటంటే బర్త్డే చిరంజీవి గారిది కాబట్టి లాస్ట్ టైం అఖండ సినిమాలో ఎలా అయితే బాలయ్యది సింగిల్గా రిలీజ్ చేశారో అలా ఇతది రిలీజ్ చేశారు. ఓవరాల్ చెప్పాల్సి అనిల్ రావిపూడి సినిమాల గురించి ఏం మాట్లాడలేము. వై బికాజ్ పర్టికులర్గా ఒక కథ అంటే ఉండదు. ఒక చిన్న సిచ్యువేషన్ని ఎంచుకొని 2.5 గంటలు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే అంతెందుకు, పోనీ లాస్ట్ సినిమానే మాట్లాడుకుందాం. అప్పటి వరకు వాళ్ళకంటూ ఒక మిషన్ ఇచ్చారు, ఒక టాస్క్ కంప్లీట్ అవుతా ఉంది. మిడిల్లోకి వచ్చారు. ఆవకాయ ముద్ద తినమని వాడిని గెంటేసిన తర్వాతే కదా స్టోరీ మొత్తం మలుపు తిరిగింది. పైనుంచి తోసిన తర్వాత గుర్తొచ్చిందా? గుండోని ఆవకాయ ముద్ద కోసం పైనుంచి ఇవిడి తోసేసిన తర్వాత ఆ చిన్న సీనే అంతే కథ మొత్తాన్ని అసలు మొత్తం ఎటెటో తిప్పేసింది. అట్లా ఏదో ఒక చిన్న పాయింట్ ఎంచుకుంటాడు. ఆ పాయింట్ చుట్టూనే కథని, అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది తనకి, మధ్యలో ఒక చిన్న పాయింట్. అది అయిన తర్వాత మొత్తం అదంతా అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అంటే తెలిసిపోతూ ఉంటుంది ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్లో మునిగి తేలి అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటాం క్లైమాక్స్ వరకు, చాలా హ్యాపీగా ఆనందంగా. అది అనిల్ రావిపూడి అన్ని సినిమాలు అంతే. మధ్య మధ్యలో కొన్ని గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంలో వికలాంగులతో ఫైట్ బాగుంటుంది. అది సుప్రీంలో కారు మ్యాజిక్ చేసాడు. తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు తీసుకున్నా, F1 అయినా F2 అయినా, F1 2 2 3 కదా, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, తర్వాత 3 F1 ఏం లేదు, F2 అయినా F3 అయినా వాట్ ఎవర్ చిన్న వాటితోనే కథలన్నీ తిప్పుకుంటా బాగా ఎంజాయ్ చేపిస్తాడు. ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకుంది అనిల్ రావిపూడి గారే. కాకపోతే ఆయన టీం వేరు, వీళ్ళ టీం వేరు. ఆయన ఇప్పుడున్న జనరేషన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమా చూడు ఖచ్చితంగా ద బిగ్గెస్ట్ హిట్. ఈ సంక్రాంతికి, ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఏమేమి రిలీజ్ అవుతున్నాయో పక్కన పెట్టేస్తే ఫస్ట్ హిట్ గా ఈ సినిమా నువ్వు ఆల్రెడీ. రాజాసాబ్ ఆల్మోస్ట్ రానుంది. రాజాసాబ్ వాళ్ళు పోస్ట్ రాజాసాబ్ మనకి డిసెంబర్ అంటున్నారు. కానీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తుంది అంటే సంక్రాంతికి ఇప్పుడు ప్రభాస్ ఎప్పుడు రాలేదు కదా, సో మా వాడిని తీసుకొస్తే బాగుంటుంది. ప్రయోగాలు ఉన్న డేట్కి ఇచ్చేసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. 1 మంతే కదా అనుకొని కొంచెం అట్లా వెళ్తున్నారు అనేది ఉంది. 1 మంతే అనుకోవడం చాలా పొరపాటు. సంక్రాంతికి నీకు బర్త్ దొరకడం చాలా ఇంపార్టెంట్. ప్రభాస్ వస్తున్నాడంటే ఎవరుంటారు అక్కడ? ప్రభాస్ వస్తున్నాడు అంటే ఎవరుంటారు అనేది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి నువ్వు ఎందుకు రావాలి? సంక్రాంతికి ఆల్రెడీ సంవత్సరం నుంచే ఖర్చు వేసుకుంటారు. ఏ ఉన్నా లేకుండా రిజర్వ్ చేసి పెట్టుకుంటారు, నెక్స్ట్ సంక్రాంతి అని. సో దాన్ని అలాగే ఉంచాలి. మధ్యలో పని కట్టుకొని మనం వచ్చి నేను వస్తా అంటే ఎవరు ఉంటారు అక్కడ అనేది చాలా తప్పు. సో మనకంటూ ఒకటి ఉంటాయి. ఇన్ కేసు ఒకవేళ డిసెంబర్ తప్పితే మళ్ళీ ఎప్పుడు సమ్మర్కే ఉంటుంది. సంక్రాంతిని డిస్టర్బ్ చేయరు ఎవరు. సో అది అలాగే ఉంటుంది. అంటే ఆ కోరిక కూడా నీ వల్ల కాదు. అది యూ కాంట్ వన్స్ యూ ఒక డేట్కి ఫిక్స్ అయిన తర్వాత. ఇకపోతే ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా ది హిట్ అంతే. ఇంకా దాని గురించి ఏం మాట్లాడడానికి లేదు. అన్ని సినిమాల్లో హిట్ అవ్వాలనే కోరుకుంటున్నా. అంటే క్యారెక్టరైజేషన్ ఏమనిపించింది చిరంజీవి గారిది చూసినప్పుడు? అంటే సిగరెట్ చాలా రోజుల తర్వాత, అంటే ఓకే వాళ్ళ వీళ్ళ బీడీ పెట్టారు కానీ ఇందులో మాత్రం ఎక్కడ కూడా కొంచెం కనిపించింది. ప్రతి షాట్లో ఆయన సిగరెట్ వెలిగించడం. చిరంజీవి గారి చుట్టే వెళ్తున్నావు అంతే. నేనేం చెప్తాను, అనిల్ రావిపూడి గారి సినిమా గురించి మాట్లాడుతున్నా. నేను క్యారెక్టరైజేషన్ గురించి అనుకుంటున్నా. ఎలా ఉన్నా సరే అనిల్ రావిపూడి సినిమా హిట్. చిరంజీవి గారికి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే హిట్ అని చెప్పుకోవచ్చు. ఆ కోటు ఆ సూట్ చూస్తే నా సీఎంకి ఉంటారు కదా కొంతమంది సెక్యూర్. నేను అంత ఆలోచించలేదు చిచి, నేను అంత డీప్గా ఆలోచించలా. బట్ ఏంటో అనిల్ రావిపూడి సినిమా వస్తుందో, మంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఐఎమ్ హ్యాపీ.
అండ్ నెక్స్ట్ ఇంకా నయనతార ఎలా ఉంటుందో చూడాలి, వెంకటేష్ గారి లుక్ ఎలా ఉంటుందో చూడాలి, ఇంతమందిని పెట్టి ఏం చేయాలనుకుంటున్నారో చూడాలి. వెంకటేష్ గారిని అంటే ఇన్వాల్వ్ చేసి మల్టీ స్టార్ లాగా అసలు అది ఎలా మల్టీ స్టార్ కాదు, ఒక చిన్న నెగిటివ్ రోల్ లాంటిదే అని అనుకుంటున్నారు. ఒక టైంలో సపోర్ట్ చేస్తాడని, ఇతనికి ఒక హత్య కేసులు ఛేదించడానికి ఈయన వస్తాడు అన్నట్లు ఒక వార్త వచ్చింది. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇప్పటి వరకు వచ్చినట్టు వరకు స్పెక్యులేషన్స్ ఏంటి సినిమా మీద? మామూలుగా అనిల్ సినిమాకి ఎవరు స్పెక్యులేట్ చేస్తాడు? సింపుల్గా చెప్పాలంటే ఒక హిట్ సినిమానే అనిల్ షూట్ చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటాడు అంతే. దాని అంతగా ఏం పట్టించుకోము. రిలీజ్ అయిన తర్వాత సర్ప్రైజ్ అవ్వాలి, ప్రతిదీ ఎలిమెంట్ని సర్ప్రైజ్గా చూస్తా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా నయనతారని ఇన్వాల్వ్ చేయడం, ఫస్ట్ టైం ఆ పిల్లతో ప్రమోషన్స్ చేయించుకోవడం గ్రేట్ అది. అండ్ ఇంతమందిని ఇన్వాల్వ్ చేస్తూ ఇంకెంతమంది ఫ్యాడింగ్ ఉన్నారు చెప్పలేం కదా. ఈ సినిమా హిట్ రాసి పెట్టుకో. టైటిల్ ఎలా ఉంది? ఓకేనా? అది కొంచెం గ్రాస్పింగ్ అనిపిస్తుందా? మనశంకర ఆయన చిరంజీవి గారు అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని మార్చి మనశంకర ఫాంట్ తో అందంగా రాశారబ్బా, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి దీంట్లో, మచ్చక కూడా అసలు ఇట్లా మచ్చ పెట్టడానికి ఏమీ లేదు. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే ఫిల్మ్ లాగా ఉంటుందా? ఈ సంక్రాంతికి, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వెళ్తారు, ఫ్యామిలీస్, ఇంత పిల్లల దగ్గర నుంచి 3 కళ్ళ ముసలిదాని వరకు అలా వెళ్తారు. కామెడీ ట్రాక్ నెక్స్ట్ లెవెల్లో తీసుకోబోతున్న సినిమాలు అని. ఎందుకంటే చిరంజీవి గారికి అంటే ఒక సపరేట్ కామెడీ అది ఉంటుంది, అది రవితేజ గారికి ఒక సపరేట్ ఉంటుంది, వెంకటేష్ గారికి ఒక సపరేట్ ఉంటుంది. ఎంత కాదనుకున్న చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఉన్నారు అంటే ఇంకా అర్థం చేసుకో. పైగా దీని అనిల్ రావిపూడి డైరెక్షన్, మళ్ళీ ఈయన అంటే కామెడీ బాగుంటుందబ్బా. దీన్ని నువ్వు అంతగా ఆలోచించకు, చాలా ప్లెయిన్ మైండ్తో చేసుకో. ఇది కనీసం సంక్రాంతికి అంత కలెక్షన్స్ వస్తాయో రావు కానీ 500 కోట్లు అయితే 100% తీస్తుంది ఆ వీకెండ్కి, డౌటే లేదు. 500 కోట్లని చాలా ఈజీగా తీస్తుంది, చూడు, రాసి పెట్టుకో. అయితే ఈ సినిమాలో ఇప్పుడు మెగాస్టార్ వల్ల సినిమాకి బజ్ పెరుగుతుందా, లేకపోతే అనిల్ రావిపూడి వల్ల ఎక్కువ బజ్ పెరుగుతుందా? ఇట్లా ఏం చెప్పలేము. మా సినిమాలా చూడండి, నెంబర్ 1. నెక్స్ట్ ఈవెన్ సీతం వాకిట్లో సినిమాలో సెట్ అయినా సరే, నువ్వు ఇద్దరు హీరోలు, దిల్ రాజు, డైరెక్టర్, ఇవేం చూడొద్దు. సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమా వస్తుంది, ఓకేనా? మీకు కావాల్సినంతమంది స్టార్లు ఉన్నారు, కావాల్సినంతమంది ఫ్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఓ మంచి పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ కూడా ఉంది, సీనియర్ హీరోయిన్ ఉంది. అండ్ అన్నిటికీ మించి ఏ సినిమా అయినా, నేను మొదటి నుంచి ఒకటే చెప్తా, ఏ సినిమా అయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా దర్శకుడిదే బాధ్యత. దర్శకుడి వల్లే ప్రతి సినిమాలు దాని మీద అంటే అంచనాలు అందుకోవడమో లేదో ఉంటాయి. సినిమా హిట్ అయితే హీరో, ఫ్లాప్ అయితే డైరెక్టర్, హిట్ అయితే డైరెక్టర్, ఫ్లాప్ అయితే హీరో, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓవరాల్గా ఇది అనిల్ రావిపూడి సినిమా, ఆయన ఎవరినైనా పెట్టుకొని సినిమా ఆడుద్ది, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, చూడు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.